కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సాంప్రదాయం కూడా మనకు ఉంది. ఆవు నేతిలో తడిపిన ఒత్తిని వెలిగించి హారతి ఇస్తారు. ఇందుకోసం 2, 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు. అత్యధికంగా నక్షత్ర హారతి అంటే 27 ఒత్తులతోటి హారతిని ఇస్తారు. 5 కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ నదీ తీరాల్లో మాత్రమే ఇస్తారు. హారతి పళ్ళేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతోటి పిలుస్తారు. నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరుదీపం, పంచబ్రహ్మదీపం, గజదీపం, వృషభదీపం, కుంభహారతి, నేత్రహారతి, బిల్వహారతి, రుద్రహారతి, చక్రహారతి, నారాయణ నవగ్రహ హారతులు వంటివి ఎన్నో ఉన్నాయి. హారతుల్లో రకరకాలు ఉన్నాయి. ఒత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లు ఉన్నాయి. నంది హారతి అంటే 3 ఒత్తులతో ఇస్తారు. సింహహారతి 3 ఒత్తులతోటి ఇస్తారు. పంచహారతి 5 ఒత్తులు, నాగహారతి 5 ఒత్తులు, నేత్రహారతి 2 ఒత్తులు, బిల్వహారతి 3 ఒత్తులు, కుంభహారతి 3 ఒత్తులు, రుద్రహారతి 11 ఒత్తులతోటి ఇస్తారు. నారాయణ హారతి 16 ఒత్తులతోటి, చంద్రహారతి 16 ఒత్తులతోటి, నక్షత్రహారతి 27 ఒత్తులతోటి, వృక్షహారతి 32 ఒత్తులతోటి, రథహారతి 632 ఒత్తులతోటి ఇస్తారు. హారతి ఉత్సవాలలో ఆలయాలలో ఒత్తులతోటి దీపహారతి ఇచ్చినప్పటికీ చిట్ట చివరిగా అఖండ కర్పూర హారతి కూడా తప్పనిసరిగా ఇస్తారు.